పడితేనే పనికి వెళ్ళి కానీ జాబ్ చేసి ఏదైనా కొంచెం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కష్టపడకుండా వస్తాయా? రావు. కానీ శిష్యులు ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు వింటారు అని చెబుతున్నారు. తర్వాత అక్కడ ఏమని చెబుతున్నారంటే, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎదిగి వారి తిట్లైన దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరూ? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఇదిగో మీరు సడుగుతున్నారు కానీ ఇదిగో కేవలము ఆత్మ ఏమిటంట? ఆత్మయే జీవింపజేయను, శరీరము కేవలం ఏంటి? నిష్ప్రయోజనం అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆయనకు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు ముందుగానే ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఇలా ప్రభురాజ్ఞ ఆయన శరీరము రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఆయన మనలో జీవిస్తారో మనం ఎక్కడికి చేరుతాం అంటే పరలోకానికి చేరుతాం. ఆయన శరీరం రక్తం తీసుకోకపోతే మనలో జీవం ఉండదు. అంత్యదినమున ఆయన మనలను లేపడు. వాక్యాలు ఈ సందర్భం చాలా సార్లు ఇప్పుడు మాట్లాడే యూట్యూబ్లో ఉన్నాయి. ఈ సందర్భం గురించి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనము పరలోకంలో మన పేరు ఉండాలి అని అంటే ఆయనలో ఏమవ్వాలి? చేర్చబడాలి. అంటే ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో మన పేరు అనేది ఉండాలి. ఆ పేరు ఉన్న తర్వాత నువ్వు పొరపాటున మరలా నువ్వు ఏదైనా ఒక ఆలోచన కానీ ఏదైనా వచ్చినా వెంటనే నువ్వేం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను క్షమించు, నేను నీలోనే ఉండాలని అన్నప్పుడు ఆయన దేవుడే, ఆయన చూసుకుంటాడు. అప్పుడు మనం ఏమైపోతామంటే ఆయన బిడ్డలో ప్రభు మనల్ని ఇప్పుడు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మేషం తీసుకున్న తర్వాత నిన్ను పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, అంతా కూడా బాగుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుతాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడుతున్న తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ పొందాలి.